శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకా వినాలని కుతూహలపడి దిలీప మహర్షి ఇలా అడిగారు. మహాముని, ఈ మాఘమాస మహత్యము ఇంకా వినాలని ప్రార్థించగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పాడు. పార్వతీదేవికి శివుడు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు మాఘమాస మహత్యము వివరించారు. శివుడు పార్వతీదేవికి చెప్పిన విధముగా వివరిస్తాను విను. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచూ ఉండగా నానా రత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కాని ప్రయాగ క్షేత్ర మాహత్యమును మాఘమాస మాహత్యమును వినాలని కోరిక ఉన్నది. ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరించండి అని ప్రార్థించగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇలా వివరించారు. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను. శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందుండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగి జన్మాంతమందున మోక్షమును పొందును. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందు ఏ నరుడు స్నానమాచరించినను అతనికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. అదియే కాక జీవనది ఉన్నను లేకున్నను కడకు గోవు పాదము మునుగునంత నీరు ఉన్నచో తటాకమునందు మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలితము నిచ్చును. సమస్త పాపములను పోగొట్టును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమునందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుష్యునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యము కాదు. మాఘమాసమునందు సూర్యుడు మకర రాశి యందుండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది అయినా, చెరువు అయినా, నుయ్యి అయినా, కాలువ అయినా, ప్రాతకాల స్నానమును సూర్య భగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంతా కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడు ఎంతటి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘ పురాణమును చదివి విష్ణు మందిరమునందు గాని శివ మందిరమును గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ రాదు. ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవ జన్మ ఎత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమనందు నదీ స్నానము చేసి దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం. ఇదే మానవుడు
మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమంతయు తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుష్యుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము గాని, జపము గాని, విష్ణు పూజ గాని, శివ పూజ గాని, యథాశక్తి దానాది పుణ్య కర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడిపోవుచున్నాడు, అగ్నిలో కాల్పబడుచున్నాడు, రంపముల చేత కోయబడుచున్నాడు, ఖడ్గముల చేత నరకబడుచున్నాడు, సలసలా కాగు తైలములో పడవేయబడుచున్నాడు, భయంకరములకు యమ కింకరులచే పీడింపబడుచున్నాడు. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ ఇలా చేస్తుందో ఆ స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు పోవును. ఏ స్త్రీ ఈ పనులన్నీ చేయదో అటువంటి స్త్రీకి పంది జన్మ, కుక్క జన్మ అట్టి హీన జన్మలను నొందుదును. మాఘమాస స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, ఏ కులమవారైనను కూడా మాఘమాస స్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించిన వారు, జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. అసత్యమాడి ప్రొద్దు గడుపుకొనువాడు, మిత్రద్రోహి, హత్యలు చేయువాడు, బ్రాహ్మణులను హింసించినవాడు, సదా వ్యభిచార గృహములలో తిరిగేవాడు, తాలి కట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించువాడు, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేయువాడు, గర్వము కలవాడై తానే గొప్పవాడని అహంభావముతో దైవ కార్యములను, ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారమును విడదీయువాడు, ఇళ్లను తగలబెట్టేవాడు, చెడు పనులకు ప్రేరేపించువాడు ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రం చేత పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మహాత్యమును వివరించెదను వినుము. తెలిసి ఉండి కూడా పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలైన వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన వారు చేసిన పాపములన్నీ నశించును. మాఘమాస స్నానము ప్రాతకాలముననే చేయవలెను. అలా చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి రోజు నుండి ఆఖరు రోజు వరకు స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగుచున్నాడు. అతడు పరమపదమును చేరుటకు అర్హుడు. శాంభవి, 12 మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది.
అలాగే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదొకటచే ఈ మాసమంతా ఆచరించే ఏ స్వల్ప పుణ్య కార్యమైనను గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు మహాపుణ్యములను కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు, చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేని వారు అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి తరువాత స్నానము చేసిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాచిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుష్యుడు అపహాస్యము చేసినను లేక అడ్డు చెప్పినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే మాఘమాస స్నానము ఆచరించునటుల ఏ మానవుడు చేయుచున్నాడో అతనికి మాఘమాస ఫలితము తప్పకుండా కలుగుతుంది. ఆ విధముగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల పుణ్యలోకములకు పోవుటకు ఉన్న అడ్డంకులు తొలగిపోవును. మాఘమాస స్నానములు చేసిన వారిని, చేయలేని వారిని, ప్రోత్సహించు వారిని చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధములు కలుగటయే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుతారు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుటగాని వినుటగాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశించాలి అనుకున్నవారు మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితమెటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువగా దక్షిణలిచ్చినను అంతటి పుణ్యఫలము కలుగునో, మాఘ స్నానము చేసిన వారికి అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుష్యుడైనను మాఘమాసమున కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితినిగాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదము అని పరమేశ్వరుడు పార్వతికి వినిపించారు. మాఘపురాణం 2వ అధ్యాయం సంపూర్ణం.